చూడండి, సూపర్ డూపర్ మురుమురా రెడీ అయింది. దీంతో పాటు వేడి వేడి ఛాయ్తో మనం తీసుకున్నాం అనుకోండి. ఈరోజు మా పిల్లలు ఇంట్లో ఉన్నారు, వర్షం పడుతుంది, డాడీ ఏదైనా ఫాస్ట్గా ఒక స్నాక్ చేసి అన్నారు. చిటికలో అయ్యే ఒక సూపర్ డూపర్ మురుమురాల మిక్చర్ బొరుగు. అంతేనండి, 1 by 1 మనము ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసేయండి. కరెక్ట్గా బొరుగులు వేసుకున్నాం అనుకోండి, లాస్ట్లో అయిపోయినట్టే మన బొరుగుల మిక్చర్. పిల్లలకైతే చాలా ఇష్టం అవుతుంది. నాకు కావాలనేసి ఇది కూల్ డౌన్ అవ్వాలి. కూల్ డౌన్ అయిందంటే ఇంకా క్రిస్పీగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి టీ టైంకి ఈ మురుమురాలు ఇచ్చేస్తానండి. ఎయిర్ టైట్ బాక్స్లో దీన్ని సేవ్ చేసుకుంటాము. టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. ఒక చిట్కా చెప్తాను మీకు. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఏమి బొరుగులు తింటాను అనుకుంటున్నారా? అదే మురుమురాలు. ఈరోజు మా పిల్లలు ఇంట్లో ఉన్నారు, వర్షం పడుతుంది, డాడీ ఏదైనా ఫాస్ట్గా ఒక స్నాక్ చేసి అన్నారు. మంచిదే కదా, బయట ఏమి షాపింగ్ చేసుకోకుండా ఇంట్లో చేసిమని చెప్పారు. అందుకే చిటికలో అయ్యే ఒక సూపర్ డూపర్ మురుమురాల మిక్చర్, బొరుగుల మిక్చర్ అండి. సో ఈ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పిల్లలకైతే చాలా ఇష్టం అవుతుంది. ఎలా చేయాలి, ఏమేమి కావాలి, ఇవన్నీ చూసేయండి. మీరు ఇప్పుడే చేసేయండి, పిల్లలకి ఇచ్చేయండి. రండి, ఆలస్యం లేకుండా రంగంలో దిగేస్తాం. ఈరోజు బొరుగుల మిక్చర్కి 500 గ్రామ్ బొరుగులు తీసుకున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకునేస్తాము. సో చేస్తూ నేను అన్ని వివరాలు చెప్తాను. సో ఇలాంటి స్ట్రాంగ్గా పెద్ద వెడల్పుగా ఉండే ఒక వెసల్ మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే నేను 500 గ్రామ్ బొరుగుల్లో చేస్తున్నాను కాబట్టి సో ఎక్కువ కావాల్సింది వస్తుంది. సో ఈ వెసల్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎక్కువద్దు, 1 to 2 టేబుల్ స్పూన్ చాలు వేసుకునేస్తున్నాను. చూడండి, ఇంత ఆయిల్ చాలు. సో ఆయిల్ హీట్ అవ్వదు. సో ఈ బొరుగుల మిక్చరు చిన్నప్పుడు జ్ఞాపకాలు వచ్చేస్తుంది అనమాట. యూజువల్లీ ఆ కాలంలో, అంటే మేము చిన్నప్పుడు ఆ కాలంలో బొరుగులు బ్యాగ్స్లో పెట్టుకొని అమ్ముతూ వస్తారు. బొరుగులు, శనగలు ఇవన్నీ మేము తీసుకుంటాము. 10 రూపాయలకి 5 రూపాయలకి కప్పులో పెట్టుకొని ఇంటి ముందర తిన్ను ఉంటుంది కదా, ఆ తిన్ను మీద కూర్చొని తినుకొని వాళ్ళని వెళ్ళి చూసుకుంటాము. అప్పుడు మొబైల్, టీవీలు అంతా ఏం లేదులేండి. సో ఆయిల్ హీట్ అవని, దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఫస్ట్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను, అది వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటాన్ని బాగా పేలాలండి. సో దీంట్లో వేసే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా మీరు నోట్ చేసుకోండి. దీనికి ఏం కొలత ఏం అక్కర్లేదు. ఇవన్నీ ఆ ఫ్లేవర్ని యాడ్ చేయడానికి అంతే. ఆ బొరుగులు వేసినప్పుడు ఆ ఫ్లేవర్ రావాలి కదా, అందుకోసం అనమాట. సో మీరు 1 స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు, ఏం తొందర లేదు దాని గురించి. ఇప్పుడు జీలకర్ర హాఫ్ స్పూన్ వేయాలి. ఫస్ట్ ఆవాలు చిటపటానాలి, వెయిట్ చేయాలి. చూడండి, ఇప్పుడు చిటపట అంటుంది. ఇప్పుడు నేను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అది వేసుకునేస్తాను. ఇది ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది మిక్చర్కి. చూడండి, ఇప్పుడు వేరుశనగ గుండ్లు అంటారు కదా, 100 గ్రామ్ తీసుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేస్తాము. గుమగుమ వాసన వచ్చేస్తుందండి. ఈ ఆవాలు ఆయిల్లో చిటపట అనగానే స్మెల్, అరోమా బాగుంటుంది. ఇప్పుడు వేరుశనగపప్పు ఫ్రై అవుతుంది. ఇది ఒక స్పెషల్ రెసిపీ, ఫాస్ట్గా అయ్యే రెసిపీ. పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను, ఒక 50 గ్రామ్ తీసుకున్నాను. మీరు 100 గ్రామ్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. సో వేరుశనగపప్పు ఫ్రై అవని, నెక్స్ట్ ఇది యాడ్ చేసుకుంటాము. చూడండి, బ్రౌన్ అవుతుంది వేరుశనగపప్పు. ఇప్పుడు నేను పుట్నాల పప్పు యాడ్ చేసుకునేస్తాను. అంతేనండి, 1 by 1 మనము ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసేయండి. కరెక్ట్గా బొరుగులు వేసుకున్నాం అనుకోండి, లాస్ట్లో అయిపోయినట్టే మన బొరుగుల మిక్చర్. పిల్లలకైతే చాలా ఇష్టం అవుతుంది. చూడండి, నేను క్యాష్యూ నట్ తీసుకున్నాను, ఒక 50 గ్రామే ఉంది. ఇది ఆప్షనల్, ఎందుకంటే అన్ని పప్పులు చేసుకున్నాం కాబట్టి ఇది కూడా వేసుకుంటున్నాను. కొంచెం అరోమా వస్తుంది అనమాట, దానికోసం ఒక 50 గ్రామ్ క్యాష్యూ నట్స్ సన్నగా ఇంచుకొని వేసుకున్నాను. ఈ పప్పులన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు ఒక అరోమా వస్తుంది చూడండి, ఒక పాజిటివ్ వైబ్స్, మూడ్స్ క్రియేట్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతుంది అనేసి మన ఇంటి పక్కన వాళ్ళకి కూడా తెలిసిపోతుంది, అంత బాగా స్మెల్ వస్తుంది ఇది. నెక్స్ట్ ఎండు కొబ్బరి. చూడండి, ఎండు కొబ్బరి నేను
సన్నగా పీసెస్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను, పొడుగా కట్ చేసుకున్నాను. ఈ మరి లెంతీ సైజులో కట్ చేసుకున్నాను. ఇది ఒక 50 గ్రామ్ ఉంది, దీన్ని కూడా యాడ్ చేసుకుంటాం. ఈ మరి కట్ చేసుకుంటే బాగుంటుంది, మనకు బొరుగులు మిక్స్ తిన్నప్పుడు పళ్ళుకి తగులుతా ఉన్నప్పుడు సూపర్గా ఉంటుంది. సో అది కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు చూడండి, ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నాను. ఒక 7-8 నంబర్స్ ఉంది, అది కూడా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కారానికి ఎండుమిరపకాయలు, కారానికి మాత్రమే కాదు అరోమా కూడా, ఎందుకంటే కారం పొడి కూడా మనం యాడ్ చేసుకుంటాము. సో ఎండుమిరపకాయలు నేను కట్ చేసి వేస్తాను ఆఫ్గా, అలాగే ఫుల్గా వేయలేదు. సో అదొక 6 నంబర్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఈ కంప్లీట్ మిక్చర్కి ఎంటైర్ అరోమా ఇచ్చేది షూమంత్రకాళి కరివేపాకు. సో కరివేపాకు బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. ఒక 4 రెమ్మలు ఉంది, వేసుకునేస్తాం. అవంతా కరివేపాకు ఎందుకు లాస్ట్ వేసుకున్నామంటే అవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కానీ ఆ క్రిస్పీనెస్ మాత్రం ఉండాలన్నమాట. ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఈ బొరుగులు వేస్తాం కదా, బొరుగులు ఒక్కొక్కటి సాల్టీ బొరుగులు వస్తుంది, సాల్ట్ లేకుండా వస్తుంది, మీరు చెక్ చేసుకోండి. సో రుచికి తగినట్టుగా సాల్ట్ నేను ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తాను, ఎక్కువ వద్దులే, మరి చూసి వేసుకుంటాము. అలాగే పసుపు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంటైర్ ఆ మిక్చర్ ఎల్లో కలర్గా మారిపోతుంది, కాబట్టి నేను ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, మోర్ దెన్ హాఫ్. ఓకే, గుమ్మలు వస్తుందని నాకు మాట రాలేదు. కొద్దిగా ఇంగువ వేసుకుంటాను, ఇది ఆయిల్ కదా, కొద్దిగా జస్ట్ ఫర్ నేమ్ సేక్ ఇంగువ పౌడర్ వేసుకొనేస్తున్నాను. అంతేనండి, మన మసాలా రెడీ అయిపోయింది. సో లాస్ట్ ఫైనల్ ఐటమ్ కారం పొడి 1 స్పూన్ తీసుకున్నాను, అది కూడా యాడ్ చేస్తాను. చూడండి, ఇవన్నీ యాడ్ చేసుకున్నాను కదా, ఈ పచ్చి వాసన వెళ్ళిపోతుంది, అంతదాకా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తాము. గుమ్మలాడిపోతుందండి, గుమ్మలాడిపోతుంది. చూసారు కదా కలర్ ఎలా ఉందో. సో అంతలోపు మనము బొరుగులు రెడీ చేసుకున్నాను. చూడండి, బొరుగులు నేను బాగా క్లీన్ చేసుకున్నాను. బొరుగు క్లీన్గానే ఉంటుంది, కాకపోతే డస్ట్ ఏమైనా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఒక 250 గ్రామ్ ఉందా, ఇంకొక 250 గ్రామ్ ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ 500 గ్రామ్ బొరుగులు తీసుకున్నానండి, ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టము, డిమాండ్ ఎక్కువ ఇది. సో ఇప్పుడు మనము ఇందులో బొరుగులు యాడ్ చేయాల్సిందే. స్టవ్ ఆఫ్ చేసుకునేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని వెసల్ హీట్ ఉంది కదా, ఆ హీట్లోనే బొరుగులు మనం వేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని బొరుగులు యాడ్ చేయకూడదు. సో నేను బొరుగులు వేస్తున్నాను. బొరుగులు వేసుకొని మనము దీన్ని బాగా కిందకి పైకి కలుపుకోవాలి. మసాలా ఫుల్ ఎక్కాలి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను, నోట్ చేసుకోండి మీరు. సో ఈ వెసల్లో ఉండే హీట్లోనే మనకు బొరుగులు కూడా ఇంకా క్రిస్పీగా అవుతుంది అనమాట. ఇది మీరు ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకున్నారనుకోండి, 1 మంత్ వరకు ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్స్లో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇవ్వచ్చు, కాలేజ్ నుంచి వచ్చినాక ఇవ్వచ్చు, లేదా వాళ్ళు వర్క్ పోయేటువంటి కూడా వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తుంటే ఇచ్చేసారనుకోండి, వాళ్ళు ల్యాప్టాప్లో పని చేసుకుంటూ ఇది తినుకొని ఉంటారు. చాలా బాగుంటుంది, హెల్దీ రెసిపీ ఇది పిల్లలకి. చూడండి, మన బొరుగుల మిక్చర్ రెడీ అయింది. కలర్ఫుల్గా ఉంది, గుమ్మలాడిపోతుంది, నోరు ఊరిపోతుంది. పిల్లకాయలు ఇప్పుడే వచ్చారు, నాకు కావాలనేసి. ఇది కూల్ డౌన్ అవ్వాలి. కూల్ డౌన్ అయిందంటే ఇంకా క్రిస్పీగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి టీ టైంకి ఈ మురుమరాలు ఇచ్చేస్తానండి. సో మీకు కూడా కావాలంటే చూసారు కదా, చేసేయండి. ఇప్పుడే ఒక 10-15 మినిట్స్ అవుతుంది. మీరు బొరుగులు తెచ్చుకోవాలి, అంగిట్లో అంతే. సూపర్గా ఉందండి, అదిరిపోయిందండి. సో కూల్ డౌన్ అని మళ్ళీ మనము ఎయిర్ టైట్ బాక్స్లో దీన్ని సేవ్ చేసుకుంటాము. టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. ఒక చిట్కా చెప్తాను మీకు. యూజువల్గా ఇది మా గ్రాండ్ మదర్ చిట్కాలు ఇవి. ఇలాంటి క్రిస్పీ ఐటమ్స్, మురుకులు, ఈ మరి మొరమరాలు ఇవన్నీ చేసుకున్నప్పుడు దాన్ని సేవ్ చేస్తాం కదా, ఆ క్రిస్పీనెస్ అలాగే ఉండాలంటే
ఇలాంటి ఉప్పు రాళ్ళతో ఒక మూట కట్టుకోవాలన్నమాట. ఇది కట్టుకొనేసి మనము అందులో పెట్టేవాలి. పెట్టేసామనుకోండి క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది, మాయిశ్చర్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇది స్మాల్ టిప్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, చూడండి సూపర్ డూపర్ మురుమురా రెడీ అయింది. దీంతో పాటు వేడి వేడి ఛాయ్తో మనం ఇది తీసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. మురుమురాలు అదండి మన బొరుగులు మిక్చర్. అబ్బా 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 అదిరిపోయిందండి. ఎంత బాగుందో. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నేనైతే నాన్ స్టాప్ తినేస్తాను ఇది.